వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందికి ఏ కారణమో తెలియక కడుపులో కనుక నొప్పిగా ఉన్నట్లయితే ఈ కడుపు నొప్పిని తగ్గించడానికి అది 10 సంవత్సరాల పై నుండి ఎవరైనా సరే ఈ చిట్కాను ఉపయోగించుకోవచ్చు అండి. కొంతమందికి అధిక అన్నం వల్ల కావచ్చు, అధికంగా తిన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎసిడిటీ వల్ల కానివ్వండి, అల్సర్ వల్ల కానివ్వండి, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఏ కారణం చేతనైనా సరే మీకు కడుపులో నొప్పిగా ఉన్నట్లు అనిపించిన కొన్ని సందర్భాలు రాత్రిపూట కూడా అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను వాడినట్లయితే మీకు కడుపు నొప్పి అనేది చాలా త్వరగా ఇమీడియట్గా తగ్గిపోతుందండి. దీనికి కావాల్సిందల్లా ధనియాలు, గుర్తుపెట్టుకోండి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకులు, ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకులు, ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని ఒక 1/2 లీటర్ నీటిలో వేసి దాన్ని నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత అది 1/2 లీటర్కి ఇంకిన తర్వాత దానిని ఒక జ్యూస్ గ్లాస్ మోతాదులో తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత వాటిని తాగుతూ ఉండాలి. లేదా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం టీ లాగా తాగినా కూడా పర్వాలేదు. ఇలా ఉదయం రాత్రి 2 పూటలు, అంటే ఈ 1/2 లీటర్ని 2 పూటలు చేసుకోండి. ఈ 1/2 లీటర్ కాకుండా 1/2 లీటర్ని 2 పూటలు చేసుకోండి. అంటే సగం చేసుకోండి. ఆ కషాయాన్ని చేసుకొని ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత తాగుతూ ఉండండి. ఇలా తాగుతున్నట్లయితే ఎందువల్ల వచ్చిందో తెలియనటువంటి ఈ కడుపు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మనకు చిన్నపిల్లలకు వుడ్వర్డ్స్ అని చిన్నప్పుడు తాగిచ్చేది. సో అది ఎలాంటి అజీర్తనైనా కానివ్వండి, కడుపు నొప్పి, కడుపులో ఏదున్నా సరే పిల్లలకు అది తొందరగా తగ్గిపోవడానికి ఇచ్చేవారు. సో అదే విధంగా ఇది కూడా ఏ కారణం చేత తెలియని వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కనుక కింద నెంబర్కి కాల్ చేయవచ్చు. మరెన్నో ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.